ఎన్టీఆర్ నుంచి దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత సోలోగా వస్తున్న భారీ చిత్రమే ఈ దేవర. కాగా త్రిబుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుంది అంటూ వచ్చిన ఆచార్య పెద్ద డిజాస్టర్ కాగా మళ్ళీ అదే సినిమాని తెరకెక్కించిన కొరటాల శివతో చేసిన సినిమానే ఇది. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఎన్నైతే ఉన్నాయో అనుమానాలు కూడా అంతే ఉన్నాయి. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. పైగా తెలుగులో ఈమెకు మొదటి సినిమా కావడంతో తన ఎంట్రీపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అప్పట్లో తాతతో సీనియర్ శ్రీదేవి, ఇప్పుడు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో జూనియర్ శ్రీదేవి అంటూ జాన్వీపై మంచి బజ్ అయితే ఏర్పడింది. ఇక ఈ సినిమాలో జాన్వీ అందాల ఆరబోత, అలాగే తన గ్లామర్ షో ఇంకా తన డాన్స్లతో అసలు ఎన్టీఆర్ నే డామినేట్ చేసే అంత పని చేసింది. ఒక చుట్టమల్లె సాంగ్లో కానీ, తర్వాత వచ్చిన మాస్ నెంబర్ దావూదీ సాంగ్లో అయితే కానీ జాన్వీ కపూర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. అయితే జాన్వీ దేవరా సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ చిరాగ్గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడిందట. ఆ సీన్స్ ఏవో కూడా కాదు, ఎన్టీఆర్తో పాటలకి డాన్స్ చేయాల్సి వచ్చినప్పుడే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేదట. డాన్స్ షూట్ ఉందంటేనే చిరాకు వచ్చేది అని, సినిమాలో ఇవి కాకుండా ఎన్టీఆర్తో నటించే సీన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను అని జాన్వీ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. దీనితో ఈమె కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమాతో జాన్వీ కపూర్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా బాగానే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ భారీ చిత్రంలో శ్రీకాంత్, అజయ్, గెటప్ శ్రీను తదితరులు కూడా నటించగా అనిరుద్ సెన్సేషనల్ మ్యూజిక్ ని ఈ చిత్రానికి అందించాడు.